వీళ్ళంత తీటగాళ్ళు అయితే ఇంకెవరు ఉండరు అనుకుంటున్నా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. అసలు ఏం జరిగిందంటే మార్నింగ్ రెడీ చేసి అయితే రాజంపేటకి అయితే బయలుదేరాను. మన లుక్ అయితే చేంజ్ చేద్దామని చెప్పి. ఇక ఈ తాత కూడా మనతో పాటు రాజంపేటకి వస్తానని చెప్పారు. ఈ తాత మన బైక్ లో ఎక్కడానికి అయితే పెద్ద సాహసం అయితే చేశారు. ఎందుకంటే నా బైక్ బ్యాక్ సీట్ అయితే కొంచెం హైట్ గా ఉంటుంది. మొత్తానికి ఎలాగో అలాగైతే ఎక్కారు. ఇక నేనైతే మన రాజంపేటలో ఉన్న కటింగ్ షాప్ కి అయితే వచ్చాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు కటింగ్ చేసి అయితే కటింగ్ షాప్ అన్న మనకైతే ఈ లుక్ అయితే తెచ్చారు. నాకైతే కటింగ్ కి షేవింగ్ కి అయితే 130 రూపీస్ అయితే తీసుకున్నారు. లొకేషన్ ఎక్కడంటే గాంధీ రోడ్ నుంచి స్ట్రైట్ గా వచ్చారంటే ఇక్కడైతే ఉంటుంది 99 మెన్స్ సెలూన్ అని. ఇక కటింగ్ చేయించుకుని అయితే మళ్ళీ మా ఊరికి అయితే రిటర్న్ అయ్యాను. ఇక ఇంటికైతే వచ్చేసి స్నానం చేసి అయితే రెడీ అయ్యేసి మళ్ళీ తిందామని చెప్పి బయటకైతే వెళ్ళాను. 2 కారం దోశలు చెప్పుకొని అయితే తినేసి అయితే మా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి మాట్లాడడానికి అయితే వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. వాళ్ళతో మాట్లాడేసి అయితే మా ఊర్లో కొత్తగా కట్టే సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళానో లేదో వీళ్ళైతే టీమ్స్ అయితే కోరుకుంటున్నారు. ఎందుకు రా అంటే కబడ్డీ ఆడడానికంట పిల్లలు పెద్దలు కలిసి. వీళ్ళైతే వాళ్ళకి మాకు ఏం సంబంధం లేనట్టుగా పైన కూర్చొని అయితే ఫ్రీ ఫైర్ అయితే ఆడుతున్నారు. జాతి రత్నాలు రా మీరు. నేనైతే పైకి అయితే ఎక్కేసి వ్యూ అయితే చూస్తున్నాను. అంత లోపల తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారైతే తెలీదు. చంపేసిన పావుని అయితే ఎత్తుకొచ్చేసి అయితే అందరితో ఆడుకుంటున్నారు. బొమ్మ పాము అనుకున్నారో లేక రియల్ పాము అయితే అనుకున్నారు, ఎవరికైతే అర్థం కావటం లేదు. అంత దూల పురుషులు దుర్యోధన లాగా ఉన్నారు వీళ్ళైతే. నాకు దూలు ఎక్కువ.